గౌరవ సర్పంచ్. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో గౌరవ ఎమ్మెల్యే గారు గతంలో మేము గెలిచినప్పుడు మా ట్రైనింగ్ ప్రోగ్రాంలో వచ్చేసి అందరు సర్పంచులు పార్టీ సింబల్స్ లేకుండా గెలిచారు. అందరు నా సర్పంచులు నేను అందరినీ ఒకే సభపాలు చూసి వాళ్ళు వర్క్ పెడతామని చెప్పారు. కానీ గత 3 నెలలు చూస్తుంటే ఆయన వివక్షతోటి ఎవరైతే కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నో వాళ్ళకు మాత్రం వర్క్ ఇవ్వడం జరుగుతుంది. టీఆర్ఎస్ ఉన్న సర్పంచ్ వర్క్ ఇవ్వడం లేదు. నేను చెప్తున్నానంటే మేము కూడా ఒక సింబల్ లేకుండా అందరూ అంటే అన్ని పార్టీలను ఓట్లతో గెలిచే వాళ్ళు ఉన్నాం. అంటే ప్రజల తీర్పును గౌరవించి మేము రాజకీయాలకు వచ్చినాం. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రజల తీర్పును గౌరవించి ఏ సర్పంచ్ గెలిచినా కూడా వాళ్ళు ప్రజల యొక్క కోరికను మన్నించారు కాబట్టి గౌరవించి వాళ్ళ ప్రజలు అభివృద్ధి చెందాలంటే పార్టీ చూడకుండా వర్కులు ఇస్తే అభివృద్ధి చెందుతాయి. ఒక ఎమ్మెల్యేగా అంటే పట్టణంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను డెవలప్ చేసే బాధ్యత అయినది. ఆ బాధ్యతను మర్చిపోయి ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు గెలిచి సర్పంచ్ మా కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి, టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే నా కాన్స్టిట్యూన్సీ అనే దూరం లోపల వెళ్తున్నారు. ఇది మంచి కాదు, అభివృద్ధికి ఇది ఆటంకాలించే విధానం. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ పద్ధతిని మార్చుకొని అందరినీ ఒకే దృష్టిలో చూసి వర్క్ ఇస్తే భవిష్యత్తు కూడా గవర్నమెంట్కు మంచి పేరు కోరుకుంటున్నా. ఇలా చేయడం సమస్య కాదు. మేము ముందు ఇప్పటికైనా మాకు వర్క్ లేకపోతే కలెక్టర్తో కానీ పైతులు కానీ పెద్ద ఎత్తున ధర చేయడానికి ఏడికైనా సిద్ధంగా ఉన్నాం. మాకు కూడా అధిష్టానం ఉంది. మా మాజీ ఎమ్మెల్యే గౌరవ మహేష్ రెడ్డి గారిని ఆయన ప్రోత్సాహంతో ఆయన సపోర్ట్ తీసుకొని మేము ఏడికైనా వెళ్తాం, ఏ స్థాయికైనా వెళ్తాం. నిధులు వచ్చే వరకు మేము పోరాటం ఆపమని చెప్పి సభాముఖంగా ఆయనకు నిర్ణయించుకుంటున్నాం. మా జిల్లాలో ఎగ్జాంపుల్ మా ఊరు చెప్తున్నాను. స్టార్టింగ్ లోపల సర్పంచ్ చేసే కొత్త లోపల మా ఊరికి ఒక వర్క్ షెడ్, డ్వాక్రా భవనము మాతో పాటు వేరే వీళ్ళు కూడా వచ్చిండే. ఓన్లీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనే కారణంతో ఆ వదన తీసి వేరే పక్క ఊళ్ళకు మార్చడం కానీ కొన్ని మా పార్టీలకు వస్తేనే మీకు వర్క్ ఇస్తారనడం కానీ బ్లాక్ మెయిల్ ధోరణి లోపల పాలన జరుగుతుంది. అలాంటి ధోరణి మార్చుకోవాలి ఎమ్మెల్యే గారు. ఎవరు ఉన్నా కూడా అందరికి వర్క్ ఇచ్చి సమానంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. అయితే గతంలో నిధులు ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామానికి పార్టీల అతీతంగా నిధులు పెట్టారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బీఆర్ఎస్ సర్పంచ్లు ఎక్కడైతే ఉన్నారో అక్కడ చాలా ఇబ్బందులు పెడుతూ ఎలాంటి పనులు ఇవ్వకపోవడం, అదేవిధంగా ఎన్ఆర్ఐజిఎస్ వర్కులు కూడా గ్రామాల్లో ఉపాధి హామీ ప్రతిపాదన మేరకు ఎన్ఆర్ఐజిఎస్ నిధులు ఇవ్వాలి. కాకపోతే ఎక్కడైతే బీఆర్ఎస్ సర్పంచ్ ఉన్నారో అక్కడ ఇవ్వడం లేదు. ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ సర్పంచ్లం అందరం కూడా కోరుతున్నాము. ఇవ్వకపోతే దేనికైనా సిద్ధమని చెప్పేసి ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సర్పంచ్ల బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ తారతమ్యం లేకుండా అన్ని విలేజ్లకు కూడా ఎన్ఆర్ఐజిఎస్ వర్కులు ఇస్తూ, అదే కాకుండా ఏ ఫండ్స్ వస్తాయో అవన్నీ కూడా ప్రతి గ్రామ పంచాయతీకి నిధులను సమభాగాలుగా చేసి ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీ నిర్మాణం కానీ కొత్త భవనాలు కానీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం, మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా క్రీడా ప్రాంగణాలు కానీ అనేకమైనటువంటి పనులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మాకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా సిద్ధమని చెప్పేసి ఈ వేదిక పైన నుంచి హెచ్చరిస్తున్నాం. గవర్నమెంట్ విధానం ఎట్లుందంటే భయపెట్టుడు వర్క్ల విషయంలో ఏం చేయాలి, పని చేయాలంటే మా దానికి రాండి. మాకు కూడా ఫోన్ కాల్స్ వచ్చినాయి. అక్కడ నాకు కూడా చేసాం, మీకు పని కావాలంటే ఇప్పుడు ఎనర్జీస్ వర్క్ వచ్చిన దానికి మహిళా భవనం అనేది వచ్చింది స్టార్టింగ్ ఉండపల్లి. ఇక టీఆర్ఎస్ సర్పంచ్ అని చెప్పి మా భవనం క్యాన్సిల్ చేసేసి ఎనర్జీస్ వర్క్ పక్క సర్పంచ్లకు 9 మంది 12 మంది సర్పంచ్, అందరు సర్పంచ్లు అందరికి గెలిచాం కదా. పార్టీతోటి ఏమన్నా చెప్పి ఉన్నాయని అందరూ ఓట్లు వేసినా ఎమ్మెల్యే గెలిచాడు. ఆయనకు అట్లా చేసినా ఇంత గత ప్రభుత్వాలు మహేష్ రెడ్డి సార్ ఉన్నప్పుడు ఏమన్నా చేసాం. అట్లా మాట కాంగ్రెస్ సర్పంచ్ ఉండేది. ఒక 20 లక్షలు వర్క్ ఇచ్చింది మాకు. అగ్రేస్ చెప్తే కూడా సార్ మాకేంటే తీర్మానం తీసుకోండి ఇస్తాంటే మాకు ఆయన తీర్మానం ఇవ్వడు. అట్లా కూడా ఇచ్చేసాడు సార్. ఆ మనసుతో ఇచ్చాడు. ఈ గవర్నమెంట్ ఎమ్మెల్యే అయితే ఇక కక్షపూరితంగా ఇస్తాడు. ఇది కరెక్ట్ కాదు. అటువంటి కక్షపూరిత మార్చుకుంటేనే మంచిది. మార్చుకోకపోతే మేము వేడికైనా సిద్ధం. మనం వేడికి కలెక్టర్ దానికి వెళ్తాము, అవసరమైతే వాళ్ళ మినిస్టర్ దానికి కూడా వెళ్తాం. మేమందరం కలిసి వాళ్ళకి సంబంధించిన మినిస్టర్ దానికి కూడా వెళ్తాము, సీఎం దాకా కూడా వెళ్ళే
అటువంటి ఆలోచన పెట్టుకుంటాం. నా పేరు ఇప్పుడు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే సర్పంచ్లకు ఇస్తున్నారు, టీఆర్ఎస్ ఎవరైతే గెలిచారో వాళ్ళకి ఇస్తలేరు. ఆ కాంగ్రెస్ వాళ్ళని కూడా 6 ఓట్లు ఇస్తేనే వాళ్ళు గెలిచారు, ప్రజలు ఇస్తేనే గెలిచారు. మేము కూడా ప్రజలు ఇస్తేనే గెలిచినాము. ఇలా ముందు ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే కూడా ప్రజలు ఇస్తేనే గెలిచారు. ఎందుకు ఇట్లా చుడుకలు చూస్తున్నారో అర్థం కావడం లేదు. కాబట్టి మాకు కూడా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. చేయకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదు అంటే ఎన్ఆర్జీఎస్ ఏదైతే ఫండ్స్ ఉన్నాయో అవి ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క సర్పంచ్ కి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క సర్పంచ్ కి ఇచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళకి ఇవ్వడం లేదు. కాకపోతే ఎమ్మెల్యేలకు మేము ఒక్కడే సవాలు సర్పంచ్ల అందరం కూడా ఏం చేస్తున్నామంటే మీరు మాకు ఆ నిధులు ఇచ్చేంత వరకు మేము మా పోరాటాన్ని ఆపము, అది ఎంతవరకైనా సరే మేము తెగిస్తాము. మీకు ఈ సభాముఖంగా మీకు సవాల్ చేస్తున్నాం. నాగపూర్ విలేజ్ లో వచ్చేసి ఇప్పటి వరకు ఎన్ఆర్జీఎస్ కింద ఒక్క వర్క్ కూడా మాకు పెట్టలేదు. ఆ వర్క్ కోసం అని చెప్పి నేను ఎంపీడీఓ గారిని కానీ కలిసి వాళ్ళకి లెటర్ చేయడం జరిగింది. నేను 2 సార్లు డివిజన్లో పోయి కలిసి మాట్లాడడం జరిగింది. అవన్నీ మాట్లాడినా కూడా మా పార్టీలో జాయిన్ అయితేనే మీకు వర్క్లు ఇస్తాం, లేకపోతే వర్క్లు ఏమన్నా గౌరవం అవుతుంది. అభివృద్ధి కోసం అయితేనేమో కుదార్పూర్లో ఇప్పటికీ 98 సర్వే నెంబర్ 93 ఎకరాలు ఆల్రెడీ తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం. అభివృద్ధి కోసం అయితేనేమో కుదార్పూర్ అవసరం పడుతుంది. నిధులు ఇవ్వడానికేమో కుదార్పూర్కు నిధులు ఇవ్వడం ఎంత మేము ప్రయత్నించినా ఊళ్ళో ఉన్న లోకల్ లీడర్లతో ఏదో ఒకటి చెప్పి మాకు మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇట్లాగే చూసుకుంటూ పోతే మాకు కొత్తగా గెలిచినాం ఫస్ట్ టైం గెలిచినాం. అభివృద్ధి చేయాలనే పట్టుదలతో ఉన్నాం. మేము అభివృద్ధి చెందకుండా మనల్ని అడ్డుకోవడం ప్రతి దాంట్లో ఎన్విరాన్మెంట్ అయిపోయి వాళ్ళే ఏమేం చేస్తున్నాం అన్నట్టుగా క్రియేట్ చేయడం, మనల్ని ఏదో రకంగా నీరు తొక్కాలనే ప్రయత్నం చేస్తున్నాం. మా నిధులు మాకు ఇస్తే 100% డెవలప్ చేయడానికి మేము గెలిచింది. ఆ నిధులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఖచ్చితంగా ఎన్ఆర్జీఎస్ సెంట్రల్ ఫండ్ వచ్చేది ఖచ్చితంగా మా జీపీకి కావాల్సిన నిధులు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తున్నాం. లేకపోతే ఎమ్మెల్యేలు కూడా ముట్టడి చేయడానికి మేము ఇంకా అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం.